హాయ్ అండి. అందరికీ నమస్తే. నేను మీ గీత. రొమాంటిక్ బాస్ పార్ట్ 47. సరే అన్న పద, నిన్ను రూమ్లోకి పంపి వదిన్ని తీసుకుని వస్తాను అని అర్జున్ని ఫస్ట్ నైట్ రూమ్కి తీసుకుని వెళ్ళారు. కిందకి వెళ్ళి పాలు వేడి చేసింది నిఖిత. తనకెందుకో అనుమానం వచ్చింది. ఫ్రిడ్జ్ డోర్ తీసి చూసింది. చాలా రకాల పాల ప్యాకెట్లు ఉండడం చూసి అన్నీ ఒకే కంపెనీవి, ఒక్క ప్యాకెట్ తప్ప. అది కూడా సగమే పాలున్నాయి. అంటే స్టవ్ మీద ఉన్నవి ఇందులోనివేనా అని సగం వేడి చేసి మిగతావి ఇందులోనే పెట్టారు అనుకుని ఆ వేరుగా ఉన్నవి తీసి బయట పడేసింది. అన్నీ ఒకేలా ఉన్న పాలను ఉంచింది. వేడి చేసి పాలను చందు గదికి తీసుకుని వెళ్ళింది. ఎరుపు రంగు అంచు, తెల్ల చీర, తల నిండుగా మల్లెలు, చేతులకు ఎరుపు రంగు గాజులు, లైట్ మేకప్, మెడలో పచ్చగా మెరుస్తున్న పసుపు తాడు, చిన్న స్టోన్ సారం, చేతిలో పాల గ్లాస్తో కూతుర్ని చూసి మురిసిపోతుంది శాంత. నిక్కీ చేతిలోని పాల గ్లాసును తీసుకుని బేబీ చేతిలో పెట్టి, అల్లుడు గారిని సంతోషపెట్టు, నువ్వు హ్యాపీగా ఉండు అని తల నిమిరింది శాంత. బేబీ సీరియస్గా తన మమ్మీని చూసి బయటికి నడిచింది. సిగ్గుపడాలి మేడం అని నసిగింది నిక్కీ. బేబీ ఇంకా కోపంగా పొట్టిదాన్ని చూసింది. తమ గదిలో కూతురి ప్రవర్తనకు విసుగు చెందింది శాంత. అదంతా చూస్తుంది భూమి. ఇంత హేట్ చేసే అమ్మాయిని మ్యారేజ్ చేసుకోవటం ఏంటి అర్జున్ అని మనసులోనే అనుకుంది భూమి. ఇక ఫస్ట్ నైట్ రూమ్లో బేబీ అడుగుపెట్టింది. లెఫ్ట్ లెగ్తో ల్యాప్టాప్ ముందేసుకుని కూర్చున్నాడు అర్జున్. ఆమె డోర్ దగ్గర నిలబడి ఉండడం చూసి అర్జున్ సైడ్ స్మైల్ ఇచ్చి, రండి బాస్జీ, వెల్కమ్ టు మై హారబుల్ లైఫ్ అని అన్నాడు. అతను మాటలు అస్సలు కేర్ చేయలేదు. ఆ రూమ్ అంతా ఒకసారి కలియ చూసింది. వైట్ దిమ్లో నాలుగు వైపులా వాల్కు గులాబీ పూలు స్టిక్ చేసి ఉన్నాయి. బెడ్ మీద అందంగా గులాబీతో లవ్ సింబల్, మధ్యలో మల్లెపూలతో రెండు హంసలు ఉన్నాయి, చెర్రీ పండ్లను కొరికినట్లుగా. చాలా అందంగా ఉంది బెడ్. ఆ బెడ్కు తలగడ సైడు పైన వాల్కు అందంగా రెండు పావురాలు ఒకే కొమ్మ మీద ఉండి ముద్దాడుతున్నాయి. వాటి చుట్టూ రోజాలు. ఇంత అందంగా ఉన్న రూము నైటు క్వీన్ పరిమళం ముక్కుని తాగుతూ ఉంటే వింతైన మత్తు ఆవహించింది. కోపంగా అర్జున్ని చూసి పాల గ్లాసు వాష్రూమ్ దగ్గర పడేసి బాల్కనీ వైపు వెళ్తూ ఉంటే ఫాస్ట్గా వచ్చి అర్జున్ ఆమెని లాగాడు. వచ్చి ఒక్కసారిగా గుండెలకు అతుక్కుపోయింది. అతని గుండె వేగం వింటుంది. గట్టిగా పట్టుకుని బాల్కనీ డోర్ని క్లోజ్ చేసి ఆమెను లాక్కొచ్చాడు. బెడ్ మీదకు ఫోర్స్గా గప్చిప్గా కూర్చుంది. ఏంటి మేడం తెగ ఓవర్ చేస్తున్నారు? మీరు బాల్కనీలో ఉంటే బయట మీ మాజీ లవర్ గ్యాంగ్ మిమ్మల్ని చూస్తారు. వాట్? ఏం మాట్లాడుతున్నారు? నిజం. ఈవినింగ్ అర్జున్ దత్త ఫోన్ చేశాడు. నాకు స్పాట్ పెట్టాడు. బయట గ్యాంగ్ కూడా ఉంది. బాల్కనీలో నిలబడి చూస్తే మీకు కూడా కనబడతారు. మరి మిమ్మల్ని ఎందుకు చంపుతారు అని అమాయకంగా అడిగింది. ఆమె పప్పీ ఫేస్లో వస్తున్న నవ్వుని ఆపుకుని, ఎందుకంటే నేను మిమ్మల్ని మ్యారేజ్ చేసుకున్నా కదా బాస్, అందుకే. పైగా వాళ్ళ కంపెనీకి ఎగెనెస్ట్గా మీ కంపెనీ టెండర్ వేసి మిమ్మల్ని గెలిపించాను కదా, అందుకే నాపై పగాని అన్నాడు ఆమె ముందు ఫ్లోర్ మీద కూర్చుని. ఓ అవునా, ఈరోజే కదా టెండర్, బట్ మీరు ఆఫ్టర్ నైట్ బయటికి వెళ్ళారు కదా, అప్పుడే టెండర్ వేసి విన్ అయ్యారా అని ఆనందంగా అడిగింది. ఆమె ముఖ కవళికలు గమనిస్తూ ల్యాప్టాప్లో కొన్ని డీటెయిల్స్ చూపించాడు. 10 నిమిషాలకి చూసిన బేబీ కళ్ళు ఒక్కసారిగా మెరిశాయి. థ్యాంక్స్ అని చెప్పి అర్జున్ని గట్టిగా హత్తుకుంది. అలాగే నేల మీద పడ్డాడు అర్జున్. ఒకరిపై ఒకరు. అసలే బక్క ప్రాణం, పెద్ద వెయిట్ ఉండదని అనుకున్నాడు. బట్ బక్క పిల్లే కానీ మామూలుగా లేదు అని చిన్నగా అరిచాడు. కళ్ళు పెద్దవి చేసి చూస్తుంది. నవ్వాడు. నీ వెయిట్ ఎంత? 53 అంది. అతని పర్ఫ్యూమ్ ఫ్లేవర్ పీల్చి ఆమె మనసుకు వింతైన లోకాలకు వెళ్ళి వచ్చింది. కళ్ళు మూసుకుని తెరిచింది. ఆమె మనసులో ఇతను అర్జున్ దత్త, అర్జున్ పట్వారీ ఎవరన్నది పాపకు అర్థమయ్యింది. అసలు అతని మీద నుంచి లేవటం లేదు. కళ్ళు మూసుకున్న తన ముఖంపై ఒక్కసారిగా గాలి ఊదాడు. ఇక చందన కళ్ళు మూసుకుని అతను గుండెల్లో ముఖం దాచుకుంది. ఆమె తల నిమురుతుంటే నిద్ర వస్తుంది బేబీకి. అలాగే కళ్ళు మూసుకుంటూ సడన్గా తెరిచింది. ఏదో గుర్తుకు వచ్చినట్లు పైకి లేచింది. వచ్చి బుద్ధిగా బెడ్ మీద కూర్చుంది. ఆమె మైకం నుంచి బయటికి వస్తూ ఒళ్ళు విరుచుకుంటూ, ఇలా రోజు టైం వేస్ట్ చేస్తే నీ పని అవటు.
అతను కోపంగా చూస్తుంటే వెంటనే బాచీ అని ఆపి వినయంగా ఆన్సర్ ఇచ్చాడు, నవ్వు ఆపుకుంటూ. ఇంత పెద్ద ప్రాజెక్టు మాకెలా వచ్చింది? మీరు హాస్పిటలైజ్ అయ్యారు కదా జీ. ఆ రోజు మీకు చెప్పాను కదా, ఏబిడి కంపెనీ సక్సెస్ అండ్ సీక్రెట్ ఫార్ములా. హా అని శ్రద్ధగా అంటూ అంది. ఆమె ముందు ఒక చైర్ లాక్కుని కూర్చుని అతను చేసిన దాని గురించి క్లియర్గా చెప్పాడు. షాక్ అయ్యింది. ఫేస్లో గ్లోయింగ్ ఎక్స్ప్రెషన్స్. అంటే ఇప్పుడు కొత్త కొత్త ఫుడ్ కంపెనీలన్నీ మా సీడీ కంపెనీ ఓపెన్ చేయాలా అని ఎగ్జైట్మెంట్తో అంది. అవునని తల ఊపాడు అర్జున్. ఈ విషయాన్ని ఇంత లేటుగానా చెప్పేది అని కసిరింది. బేబీ ఆనందం అయితే మామూలుగా లేదు. మా డాడీతో చెప్తా. ఏ హ్యాపీనెస్ అయినా మా డాడీకి చెప్తాను అని కిందున్న రాముకి కాల్ చేసింది. ఇక వాళ్ళున్న రూమ్లోని శాంతకి నిద్ర రాక బుక్ చదువుతూ కూర్చుంది. ఇక రాము ల్యాప్టాప్లో వర్క్లో బిజీ అయ్యాడు. బెడ్ మీద ఇద్దరికి మధ్యలో రాము ఫోన్ ఉంది. తనకు ఫోన్ రావటం శాంత చూసి ఈ టైంలో కాల్ చేసింది, అల్లుడు గారిని ఏమైనా ఇబ్బంది పెడుతుందా ఏంటి అంది శాంతి. శాంతి, నువ్వు అనుకునేంత అక్కడ ఏమీ ఉండదు అని లిఫ్ట్ చేశాడు రాము. డాడీ అని గట్టిగా అరిచింది. బేబీ అని రాము కంగారుగా ఏమైందిరా అని అడిగాడు. అర్జున్ ఏమైనా ఇబ్బంది పెట్టాడా అని ఒపీనియన్తో. డాడీ అర్జున్ ఓ హెల్ప్ చేశాడు అని 10 నిమిషాల్లో అంతా చెప్పింది. రాము ఆనందం మామూలుగా లేదు. ఏంట్రా నువ్వు అనేది బేబీ? ఈజ్ ఇట్ ట్రూ అని అడిగాడు. హా డాడీ అంది హ్యాపీనెస్ మాటల్లో చెప్పేసింది. ఫస్ట్ నైట్ రూమ్లో నుంచి బిజినెస్ టాక్స్ ఏంటి అని శాంత కసిరింది. మమ్మీ నా డ్రీమ్ ప్రాజెక్ట్ ఫుల్ఫిల్ అయ్యింది తెలుసా అని ఎగ్జైట్గా అంటుంది బేబీ. శాంత నిట్టూర్చింది. మీ తండ్రి కూతుళ్ళను మార్చడం నా వల్ల కాదు. అల్లుడు గారు మంచివారు కాబట్టి సరిపోయింది. లేదంటే నా ఈ మెంటల్ కేసులతో ఏగలేక సన్యాసం తీసుకుంటారు. ఇక బేబీతో 4 రోజులైనా ఉండలేక నిజంగానే అదే చేస్తాడు. నీ అల్లుడు లోపల అని అనుకుంటూ బేబీ హ్యాపీగా పడుకోరా, రేపు మాట్లాడుకుందామని అన్నాడు రాము. అర్జున్ దత్తానా లేక అర్జున్ పట్వారీనా? అర్జున్ దత్త ఇలా వచ్చి మా కంపెనీ నిండా ముంచడం లేదు కదా అని అనుకోగానే గుండెల్లో నొప్పి లేచింది. నోనో నా బంగారం, నా బేబీ, మై ప్రిన్సెస్. తనకు అన్నీ తెలుసు, ఎవ్రీథింగ్. తను అన్నీ హ్యాండిల్ చేయగలదు. నా కూతురి తెలివి మీద నమ్మకంతో హాయిగా పడుకున్నాడు రాము. ఇక మిగతా భూమి ఒక రూమ్లోకి వెళ్ళమన్నారు నిఖిల్. ప్రశాంత్, నిఖిల్ ఇంకో సింగిల్ కాట్ ఉన్న రూమ్లో సెటిల్ అయ్యారు. బాల్కనీలో ఒంటరిగా ఉన్న భూమిక దగ్గరికి వెళ్ళింది నిఖిత. భూమిక గారు రండి పడుకుందరు, చాలా టైం అయ్యింది. చేతులు కట్టుకుని శూన్యంలోకి చూస్తున్న భూమి వెనక్కి తిరిగి నిక్కీని చూసింది కళ్ళ నిండా నీళ్లతో. ఆ కన్నీళ్ళకి నిఖిత కూడా బాధపడి ఏమైంది మేడం అని బాధగా అడిగింది. మీ అన్నకు నేనెందుకు నచ్చలేదు? అందంగా లేనా? ఏడుస్తూనే అంది. మా అన్న అందం చూడడు, మనసు చూస్తాడు అంది. అయితే చందుకి ఉందా మనసు? కోపంగా అంది భూమి. ఉంది అని స్థిరంగా అంది నిఖిత. తనంటే చందు మా అన్నకు చాలా ఇష్టం. పైగా అన్న వాళ్ళ మదర్కి కూడా చందు వదిన అంటే నచ్చింది. ఇన్ఫ్యాక్ట్ వదిన వల్లే పెద్దమ్మగారు బతుకున్నారు. అందుకే వదిన్ని వెతుక్కుంటూ ఇక్కడికి వచ్చాడు అని చేతులు కట్టుకుని సీరియస్గా చెప్పింది పొట్టిది. భూమిక గట్టిగా నవ్వుతూ, మనుషుల్ని సేవ్ చేసేంత మంచి మనసు చందనకు ఉందంటే నేను అసలే నమ్మను. ఆవిడ పొగరు, అహంకారం ఇవన్నీ అర్జున్కి అస్సలు నచ్చవు. పైగా మోడర్న్ కల్చర్ కూడా. నిఖిత నవ్వి, చూడండి భూమిక గారు, మీరు పక్కా ప్లాన్తో ఇక్కడికి వచ్చారని నాకు తెలుసు. అన్న మీపై ఎప్పటికీ మనసు పడడు. ఇది జరగని పని. ఓ కొన్ని రోజులు ఉంటే మీకే తెలుస్తుంది. ఇక మా వదిన అంటారా, తను పైకి గంభీరంగా ఉంటుందే తప్ప తన మనసు వెన్న. తన మాటల్లో పొగరు ఉంటుంది కానీ తన్ని సరిగ్గా వింటేనే తెలుస్తుంది ఆ మాటల వెనుక మాధుర్యం. నీకు అన్నకంటే అందగాడు హస్బెండ్గా వస్తాడు. వదిలే అని అంది నిఖిత. ఇక ఆపుతావా నీ వదిన పురాణం అని కోపంగా కసిరింది భూమి. నేను ఇక్కడికి వచ్చిందే నా అర్జున్ కోసం. తన కోసం, అతన్ని సాధించడం కోసం ఏదైనా చేస్తాను. ఎంతకైనా తెగిస్తాను. చూస్తూ ఉండు. ఇంకో 1 or 2 monthsలో అర్జున్కు నేనంటే ఇష్టమని నా కోసం తపించేలా చెయ్యకపోతే నేను భూమిక మిత్ర, డాటర్ ఆఫ్ కరుణ మిత్రనే కాదు అని కోపంగా నిఖిల్కి వార్నింగ్ ఇచ్చి ఆ వచ్చి రూమ్లో బెడ్ మీద పడుకుంది. నిక్కీ నిట్టూర్చి అబ్బా అన్న చెప్పింది కరెక్టే. ఈ డబ్బున్నోళ్ళు మారరు, బలవంతంగానైనా కావాల్సింది చేస్తారు అని అనుకుంటూ తన రూమ్లోకి వచ్చి ఫోన్ చూసుకుంటూ సోఫాలో పడుకుందామని వస్తుంటే నిఖిల్ నుంచి కాల్స్ వచ్చాయి.
రిటర్న్ మెసేజ్ చేసింది. రూమ్లో బెడ్ మీద వెలిగిల్లా పడుకున్న నిఖిల్ పొట్టుదాని రిప్లై చూసి నవ్వాడు. ఎస్ ఇట్స్ ఎమర్జెన్సీ అని సీరియస్ ఎమోజీ సెండ్ చేశాడు. పొట్టిది టెన్షన్గా సార్ ఏమైంది అని అంది. ఏడుపు ఎమోజీలు పెడుతూ ఉఫ్ దీనికి చిన్నపిల్లల వేషాలు పోలేదు అని అనుకుంటూ పెయిన్ అని పంపాడు. ఎక్కడి సార్ అని రాసి నోనో వద్దులే అని డిలీట్ చేయబోయి సెండ్ చేసింది. నిఖిల్ నవ్వుకుని చెప్పకూడని ప్లేస్లో నువ్వు వస్తే తగ్గుతుంది అని హస్కీ సింబల్ పంపాడు. సిగ్గుపడి షాఫా కుషన్లో ముఖం దాచుకుంది నిఖిత. ఇంకిద్దరి మధ్య రాత్రంతా చాటింగ్ కొనసాగింది. మరి ఇది ఫ్రెండ్స్, వచ్చే భాగంలో ఏం జరిగిందో తెలుసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.